अंदर की चार कॉपी ये हॉल हमारा है ठीक हो जाता है इधर हॉल बुकलेट तो ओके क्राइम ट्रेंड्स ओके ठीक है ट्रेंड्स ओके यार एक का फोटो ओके అందరూ మీడియా బంధువులకి ముందుగా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి హృదయపూర్వక నమస్కారం అండ్ ఈ ఇచ్చినకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ I should say thank to all of you for cooperating throughout the year by bringing all the issue. మీరు అన్ని ఇష్యూస్ ఏదైనా ఉంటే మన దృష్టికి తీసుకొచ్చారా, పోలీస్కి అలర్ట్గా పెట్టారా. త్రూఅవుట్ ద ఇయర్ ఏదైనా ఇష్యూస్ మిస్ అయింది పోలీస్కి దృష్టికి తీసుకొని SHO తీసుకొని రైటింగ్ ఇన్ న్యూస్ పేపర్ అన్ని బై అప్హోల్డింగ్ వాల్యూ దట్ మేము అందరూ జనాల కోసం పని చేస్తున్నాము. సో ఐ మస్ట్ కాంగ్రాచులేట్ అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ దిస్. సో ఈరోజు మేము యాన్యువల్ క్రైమ్ ఫిగర్స్ అండ్ ట్రెండ్ సందర్భంగా మేము అందరూ ఇక్కడ మీకు అందరికీ ఇన్వైట్ చేయడం జరిగింది. ఈ ఇయర్ 2024 మన ఖమ్మం కమిషనరేట్కి చాలా హెక్టిక్గా ఇయర్ ఉన్నాయి. స్టార్టింగ్ ఫ్రమ్ ద జనరల్ ఎలక్షన్స్ అండ్ దెన్ రెగ్యులర్ విజిట్స్ ఆఫ్ VVIPs, ensuring peaceful environment for all the public of Khammam, maintaining law and order. తర్వాత మనకు ఇప్పుడు ఈ సంవత్సరంలో ఈ ఫ్లడ్స్ కూడా ఖమ్మంకి వచ్చింది. ఆల్ యాక్టివిటీస్తో పోలీస్ హ్యాస్ డన్, our officers have done very hard work and tremendous job. So I must congratulate each one of police constable, home guard, SIs, CIs, ACPs, additional DCPs, andaru regular day and night they have worked hard to ensure that mana Khammamlo law and order is maintained. At the same time they have tried their best to control the crime also. Specific ga police aithe government కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత పబ్లిక్కి అన్ని రెస్పాన్స్ ఇవ్వాలి, అన్ని విషయాలు రెస్పాన్స్ ఇవ్వాలి సందర్భంగా దట్ రెస్పాన్సివ్ పోలీసింగ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ సీ ద పిటిషన్స్ రిసీవ్డ్ ఇన్ ద పోలీస్ స్టేషన్స్. ప్రీవియస్ ఇయర్స్కి 13,153 పిటిషన్ పోలీస్ స్టేషన్లో రిసీవ్ చేయడం జరిగింది. ఈ సంవత్సరంలో టు గో ఫర్దర్ అండ్ షో దట్ పోలీస్ ఈజ్ రెస్పాన్సివ్, 17,056 petitions were received in police station, which is almost 30% rise in the receiving of petition. ఇందులో ఏమవుతుంది, అన్ని petitioner maximum whenever they are visiting, so most of the petitions are being received. So 30% increase in petitions being received by the police station, so which is very good figure. In fact 30% rise anni evaraina vaste our police person reception management is improving and they are receiving all the grievances and petitions. In law almost 99.44% has been disposed also. ఏదైనా సివిల్ మ్యాటర్ కావచ్చు, క్రైమ్ కావచ్చు, ఆర్ కొన్ని నార్మల్గా అయ్యొచ్చు, దెన్ దే ఇమీడియట్లీ గో ఫర్దర్ అండ్ దే విత్డ్రా పిటిషన్స్. చాలా ఇష్యూస్ ఉంటాయి, బట్ వీఆర్ రెస్పాన్సింగ్
responding to each and every petition of the public. Apart from this, ఈ పిటిషన్తో many are obviously crime related, many are related to civil issues and అన్నీ ఉన్నాయి. So we have registered maximum cases this year. Almost 16% increase in registration of the FIR has been noticed. ఎందుకంటే మేము maximum we are receiving petition, then we are turning into FIR also. So previous year 7,667 FIRs were registered. ఈ సంవత్సరంలో ఈ రోజు వరకు 8,873 FIRs have been registered. So almost 16% rise in registration, which show that we are police ఇప్పుడు అన్ని పిటిషన్కి రిసీవ్ చేసి రిజిస్ట్రేషన్ కూడా ఇంక్రీజ్ అయింది. ఎందుకంటే క్రైమ్ డజంట్ మీన్ దట్ ఇట్ ఈస్ ఇంక్రీజింగ్, బట్ వీఆర్ ఆల్సో బికమింగ్ రెస్పాన్సివ్ అండ్ ట్రాన్స్పరెంట్. అన్ని పిటిషన్ వచ్చిన తర్వాత ఎంక్వైరీ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ కూడా జరుగుతుంది. సిమిలర్గా ఇందులో బ్రేకప్ కూడా ఉన్నాయి కేసెస్కి సంబంధించిన. సో మోస్ట్లీ యాజ్ ఇట్ ఇంపార్టెంట్ ఫర్ ద పబ్లిక్, ప్రాపర్టీ అఫెన్సెస్ మీకు అందరికీ ఇది ఇంట్రెస్ట్ కూడా ఇందులో ఉన్నాయి. యూ వాంట్ టు నో what has happened in the property offences and all. Previous year lo 466 property offences were reported as a FIR. Ee samvatsarki 700 cases has been registered, which is almost 50% increase in registration. Why it has happened? Because we have gone for free registration. Anni chinna theft kuda jarugte meeru vaste memu register chestam. ఎందుకంటే ఫ్యూచర్గా మన పోలీస్ రెగ్యులర్గా దే ఆర్ వర్కింగ్ అవుట్. కొన్ని కేసెస్ ఆల్రెడీ డిటెక్ట్ అయింది, కొన్ని కేసులో CCIS, లోకల్ SHOs, ACPs దే ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. దే విల్ ఆల్సో బీ డెఫినెట్లీ డిటెక్టెడ్. కొన్ని కేసెస్ ఇమీడియట్గా డిటెక్ట్ అవుతుంది, కొన్ని కేసెస్లో టైం పడుతుంది. బట్ ఇఫ్ వీ డూ నాట్ రిజిస్టర్ కేసెస్, పబ్లిక్ డిస్సాటిస్ఫాక్షన్ విల్ బి మోర్ అండ్ దెన్ రిజిస్టర్ డిటెక్షన్ కూడా హెల్ప్ఫుల్ లేదు. సో వీఆర్ రిజిస్టరింగ్ మోర్ కేసెస్, ఆల్ కేసెస్ ఆర్ బీయింగ్ రిజిస్టర్డ్. ప్రాపర్టీ లాస్ట్ అయితే ఆల్మోస్ట్ నాట్ మచ్ డిఫరెన్స్ ఉంది. 4.5 CR లాస్ట్లో ఉన్నాయి. ఈసారి ఆల్మోస్ట్ డబల్ కేసెస్ రిజిస్ట్రేషన్ అయింది, బట్ ద ప్రాపర్టీ లాస్ ఇస్ 5.5 CR. దిస్ షోస్ దట్ చిన్న అఫెన్సెస్ ఎక్కడైనా స్మాల్ ప్రాపర్టీ కూడా పోతే దట్ ఆల్సో హ్యాస్ బిన్ రిజిస్టర్డ్. Increase of 50% registration in property offences has led to only 1 CR of property lost, which otherwise would have been double. So this shows that small property, whether 5,000 కావచ్చు, చిన్న చిన్న అమౌంట్, we are registering those cases also. ఇందులో డిటెక్షన్ లాస్ట్ ఇయర్ 1.57 CR వరకు ప్రాపర్టీ రికవర్ అయింది డిటెక్షన్తో. ఈ సంవత్సరానికి ఆల్రెడీ 1.55 అయింది. సో ఆల్మోస్ట్ ఇది కేసెస్ అయితే 241 డిటెక్ట్ అయింది. ఈసారికి ఇప్పటివరకు 295 హ్యాస్ బిన్ డిటెక్టెడ్ ఆల్రెడీ. So 22% detection over the previous year detection cases has been noticed. Robbery and dacoity అయితే major change లేదు. So almost same 5-6 అట్లా అయింది. Same cases have been registered this year also. Similar now HB by night, ఇది కూడా almost 150 to 230 registration జరిగింది. లాస్ట్ ఇయర్ 150, ఈ సంవత్సరంకి 230 కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. సింపుల్ థెఫ్ట్ కేసెస్ 278 లాస్ట్ ఇయర్ అయింది. ఈ సంవత్సరంకి 431 రిజిస్టర్ అయింది. సో మచ్ ఇంక్రీజ్ ఈజ్ నోటీస్డ్ బికాజ్ ఇది మోటార్ సైకిల్ థెఫ్ట్. ఊర్లో ఇది కొన్ని మోటార్స్, ఇది పంట కోసం పెట్టినారు, మోటార్స్ కూడా థెఫ్ట్ అయింది. అన్నీ మేము రిజిస్ట్రేషన్ చేస్తున్నాం. రీసెంట్లీ వీ హ్యావ్ డిటెక్టెడ్ సమ్ కేసెస్ దట్ అది డిటెక్షన్ ఇప్పుడు ఇది యాడ్ అవుతుంది. Many more are to be detected. All cases, even the wire theft and any registration chestunam. We are registering all cases. That is why the increase has been noticed. Tarvata economic offences lo manaku almost 63% increase is noticed. Inlo mukhyanga cheating cases 112% increase ayindi. ఎవరైనా ఇది చిన్న చీటింగ్ జరుగుతుంది, అంతకుముందు ఇది కొన్ని సివిల్ మ్యాటర్స్ కావచ్చు,
బట్ కొన్ని యాక్చువల్గా చీటింగ్ ఉంటుంది. దర్ ఇస్ ఎ మోటివ్ బిహైండ్ దట్. సో వీఆర్ రిజిస్టరింగ్ ఆఫ్టర్ రిసీవింగ్ పిటిషన్స్. మన తరఫు నుంచి సిసిఎస్కి పోవచ్చు, ఏసీపీస్కి పోవచ్చు, ఎస్హెచ్ఓస్ అండ్ ఆల్, దే ఆర్ అనలైజింగ్ అండ్ ఫైండింగ్ అవుట్ దర్ ఇస్ ఎ చీటింగ్. ద కేస్ ఈస్ బీయింగ్ రిజిస్టర్డ్. సో చీటింగ్ కేసెస్ ఇంక్రీజ్ ఇస్ బికాస్ వీఆర్ టేకింగ్ ఇట్ సీరియస్లీ. ఎవరైనా డబ్బు చీటింగ్ పోయింది, వాళ్ళకి చీటింగ్ జరిగింది, సో వీఆర్ రిజిస్టరింగ్ దీస్ కేసెస్, రిజిస్ట్రేషన్ అవుతుంది. దట్ ఈస్ వై దిస్ ఇంక్రీజ్ హ్యాస్ బీన్ నోటిస్డ్. థర్డ్ అయితే సైబర్ క్రైమ్ increase has been noticed at 26%. Last year 219 cases were registered. Each samvatsam ki 276 cases are registered in under the category of cyber offences, wherein the loss of property has increased tremendously. Previous year lo cyber offences lo property poindi almost 9 crore worth money was lost. ఈ సంవత్సరంకి ఇట్ ఈస్ నోటీస్ దట్ ఈస్ ఆల్మోస్ట్ 35 CR, 34 CR, సమ్ 878 lakh, ఆల్మోస్ట్ 35 CR money has been lost in cyber offences in ఖమ్మం కమిషనరేట్. ఇందులో ముఖ్యంగా ఇది అడ్వర్టైజ్మెంట్ ఫ్రాడ్, బిజినెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ ఇది ఎక్కువగా ఉంటుంది. చాలామంది జనాలు ఆన్లైన్లో, వాట్సాప్లో, మెసేజ్లో వాళ్ళకి మెసేజ్ వస్తుంది, మీరు ఇందులో ఇన్వెస్ట్ చేస్తే మీకు డబల్ అయిపోతుంది అని 20% ఇంక్రీజ్ ఇస్తాము, స్టాక్ మార్కెట్ ఫ్రాడ్స్ అండ్ ఆల్, అండ్ దే ఆర్ గెటింగ్ ఎంటైజ్డ్. వీఆర్ డూయింగ్ రెగ్యులర్గా మన తరఫు నుంచి, రెగ్యులర్గా సిసిఎస్ తరఫు నుంచి జనాలకి, పబ్లిక్కి అవేర్నెస్ ఈజ్ బీయింగ్ క్రియేటెడ్. వాట్సాప్లో మెసేజెస్ ఆర్ బీయింగ్ సర్క్యులేటెడ్, బట్ స్టిల్ పబ్లిక్ ఆర్ గెటింగ్ ల్యూర్డ్ అండ్ దే ఆర్ గెటింగ్ ట్రాప్డ్. వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారా, సో దే ఆర్ లూజింగ్ దేర్ మనీ, విచ్ వీ సజెస్ట్ మన జనాలు విదౌట్ డీమ్యాట్ అకౌంట్ ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయొద్దు. డీమ్యాట్ అకౌంట్ సంబంధించిన స్పెషల్ ఇది ఐదర్ బ్యాంక్స్ ఉన్నాయి, లేకపోతే స్పెషల్ ఇది ఆల్రెడీ గవర్నమెంట్ సేబీ అండ్ ఆర్బీఐ ఇచ్చిన ఆర్గనైజేషన్స్ ఉంటాయి, లైక్ వాళ్ళ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఆన్లైన్ వెబ్ పోర్టల్లో చేస్తే డెఫినెట్గా చీటింగ్ జరుగుతుంది. సెల్ టవర్ ఇన్స్టాలేషన్ ఫ్రాడ్స్ కూడా కనుక ఈసారికి మన దగ్గర రాలేదు. దెన్ ఇంపర్సనేషన్ ఉంటుంది, లోన్ ఫ్రాడ్ ఉంటుంది, జాబ్ ఫ్రాడ్స్, దెన్ యూపీఐ ఫ్రాడ్స్, వీసా ఫ్రాడ్స్ అండ్ క్రిప్టో కరెన్సీ. దీస్ హ్యాస్ బీన్ a major cyber crime wherein public have lost huge money. తర్వాత రోడ్ సంబంధించిన యాక్సిడెంట్కి ఆల్మోస్ట్ 12% రైజ్ అయింది. ఆల్ కేసెస్ ఇన్ రోడ్ యాక్సిడెంట్, మనకి లాట్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ ఆర్ గోయింగ్ ఆన్ అండ్ మనకు ఒక మేజర్ నేషనల్ హైవే ఉంటుంది. ఇందులో ఇట్ ఈస్ ఎ మేజర్ ట్రాన్స్పోర్ట్ హైవే బిట్వీన్ ద పోర్ట్స్ అండ్ మేజర్ అదర్ సిటీస్. ఈ రోడ్లో పబ్లిక్, లోకల్ అండ్ టౌన్ ఈజ్ increasing, number of vehicles have increased, so lot of accidents have occurred, wherein in the road safety meeting lo we have already discussed and raised these issues. That's koni area lo improvement avsaram untundi, koni enforcement avsaram untundi. So this also will be now focused more how to reduce these road accidents. Tarata enforcement vishayamlo total increase in enforcement is almost 16% enforcement increase అయింది. ఇందులో స్పెసిఫిక్ టు బి మెన్షన్ ఇల్లీగల్ శాండ్, ఈ ప్రభుత్వం స్టార్టింగ్ నుంచి మనకు ఇది చెప్పింది. ఇల్లీగల్ శాండ్ మీన్స్ ఈజ్ కాజింగ్ లాట్ ఆఫ్ లాస్ టు ఎక్స్చెకర్స్, మీన్స్ గవర్నమెంట్. ఇందులో 600% రైజ్ అయింది బికాస్ వీ హ్యావ్ రిజిస్టర్డ్ ఆల్ ద కేసెస్. నోటీస్ వచ్చింది, ఇమీడియట్లీ మన తరఫు నుంచి 600% రైజ్ ఇస్ దేర్ ఇన్ ద రిజిస్ట్రేషన్ ఆఫ్ ఇలీగల్ శాండ్ కేసెస్. పీడిఎస్ సంబంధించిన ఆల్మోస్ట్ 1266% రైజ్ ఇస్ దేర్ ఇన్ ద రిజిస్ట్రేషన్ ఆఫ్ కేసెస్ అగేన్స్ట్ పీడిఎస్ స్మగ్లర్స్. కాక్ ఫైటింగ్
170% రైజ్ ఇన్ ద రిజిస్ట్రేషన్ ఆఫ్ ద కేసెస్. అంతకుముందు నడుస్తుంది, ఇప్పుడు కంట్రోల్ చేయడానికి అన్ని కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఇప్పుడు మనకు ఫెస్టివల్ సీజన్ స్టార్ట్ అవుతుంది. మేజర్గా ఇది గేమింగ్ అండ్ కాక్ ఫైట్ బికమ్స్ ఏ పబ్లిక్ ఎంటర్టైన్మెంట్ and but it is a illegal, so we request all public ఎవరైనాకి దృష్టిలో ఎట్లా ఆర్గనైజ్డ్ కాక్ ఫైటింగ్ గేమింగ్ వస్తే ప్లీజ్ షేర్ ద ఇన్ఫర్మేషన్ విత్ పోలీస్. ఇట్ ఈస్ ఎ మినెస్, వీ హ్యావ్ టు స్టాప్ ఇట్ అండ్ మన తరఫు నుంచి మేము రెగ్యులర్గా కేసెస్ కడుతున్నాం. దెన్ కమ్స్ దిస్ నార్కోటిక్స్ సంబంధించిన ఇష్యూలో almost 35 cases were registered. In this 384 kg ganja was seized. 68 sellers were booked. చిన్న సెల్లర్ అయితే పెద్దది అయితే అందరికీ మేము రెగ్యులర్గా బుక్ చేస్తున్నాము. అండ్ 350 అప్రాక్సిమేట్లీ కన్జ్యూమర్స్ వర్ కౌన్సిల్డ్ అండ్ ఇన్ ద ఖమ్మం టౌన్ అండ్ రూరల్ ఏరియా. ఆల్మోస్ట్ 60 వరకు ఇది సత్తుపల్లి ఏరియాలో ఆల్మోస్ట్ ఇది వాళ్ళకి కూడా కౌన్సిలింగ్ చేయడం జరిగింది. ఇట్ కమ్స్ అరౌండ్ 410. వాళ్ళ మీద రెగ్యులర్గా నిఘా పెడతాం. వాళ్ళకి సప్లై చైన్ ఎక్కడ ఉంది వాళ్ళ మీద నిఘా పెడుతున్నాము. ఇప్పుడు కూడా యాజ్ వీ స్పీక్ ఇప్పుడు మాట్లాడినప్పుడు మేము 8 మెంబర్స్కి పట్టుకున్నాము. మన టీమ్ టాస్క్ ఫోర్స్ have caught recently yesterday night and today also some ganja suppliers చిన్నది సప్లై చేస్తారు కొన్ని ఏరియాలో ఖమ్మం టౌన్లో వైరాలో పట్టుకున్నారు. We will further investigate and we will take further action on these ganja suppliers. Public ki regular చిన్న issue తో grievance ఉంటుంది. 100 call చేస్తారు. Last year 40,519 calls were made by public which were addressed. ఈ సంవత్సరంకి it is a 48,000, almost 3% increase ఉంటుంది, but these are being taken and addressed. PD Act initiated last year were 3. ఈ సంవత్సరంకి మేము 5% మీద PD Act ఇనిషియేట్ చేయడం జరిగింది. ఇందులో ఆల్మోస్ట్ 3 కేసెస్ ఆర్ రిలేటెడ్ టు గాంజా స్మగ్లర్స్. తర్వాత ఫైనల్గా ఇదే విషయంతో అన్ని క్రైమ్ ఉంటుంది, క్రైమ్ కేసెస్ ఉంటుంది, ఇన్వెస్టిగేషన్ ఉంటుంది, ఛార్జ్ షీట్ జరుగుతుంది. అల్టిమేట్లీ ఇట్ లీడ్స్ టు ద కన్విక్షన్. సో కన్విక్షన్లో కోర్టు సంబంధించిన ఇష్యూలో there is a 20% increase in the conviction rate. So ఇందులో ఇంపార్టెంట్ లైఫ్ కన్విక్షన్ 2 కేసెస్లో వచ్చినాయి. 20 years and more 4 కేసెస్లో, 10 years and more 1 case, 5 years and above 2 cases. కొన్ని కేసెస్కి విదౌట్ ట్రయల్ కూడా రిజాల్వ్ చేయొచ్చు. ఫర్ దట్ ది లోక్ అదాలత్కి అందరూ కొంతమంది అప్రోచ్ అవుతారా, కొంతమందికి ఇంట్రెస్ట్ అయితే ట్రయల్కి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇందులో జ్యుడిషియరీకి సపోర్ట్తో 50% ఇంక్రీజ్ వాజ్ సీన్ ఇన్ ద డిస్పోజల్ ఇన్ లోక్ అదాలత్. అక్కడ నుంచి జనాలకు త్వరగా న్యాయం అవుతుంది. సో వీ హ్యావ్ డన్ లాట్ ఆఫ్ డిస్పోజల్ ఇన్ లోక్ అదాలత్ యాజ్ వెల్. సో దట్స్ ఆల్ ఫ్రమ్ అవుట్ సైడ్. సో ఐ అగైన్ థ్యాంక్ media friends. If you have any specific things to ask, మేము ఆన్సర్ ఇస్తాం. థ్యాంక్ యూ. రవాణాకి మేము డేటా ప్రకారంగా వెళ్తున్నాము. వారంగల్లో, హైదరాబాద్లో, కొత్తగూడెంలో, అక్కడ రంగారెడ్డి, సంగారెడ్డిలో గాంజా పట్టుకున్నారు. వాళ్ళ ఏం రూట్ యూజ్ చేస్తున్నారో మన దగ్గర మేము చూస్తున్నాము. జనరల్ రూట్ ఖమ్మం రూట్ హ్యాస్ రిడ్యూస్డ్, బట్ జనరల్ అయితే అందరూ ఖమ్మమే చెప్తారు. అది కొత్తగూడెం కూడా ఇప్పుడు ఖమ్మంలో బయట నుంచి అయితే ఖమ్మం ప్రాంతం నుంచి వస్తున్నాయి. ఇక్కడ చెకింగ్ ఎక్కువ పెరిగింది. జనరల్ రూట్ బీయింగ్ యూజ్డ్ ఇస్ ఐదర్ దే ఆర్ గోయింగ్ ఫ్రమ్ అక్కడ నుంచి విజయవాడ రూట్ నుంచి పోతున్నారు. పెద్దది అండ్ పెద్దది రవాణాతో సంబంధించి మాట్లాడతాము. తర్వాత కొత్తగూడెం, దెన్ అక్కడ నుంచి ఇది ములుగు, కొత్తగూడెం, ఏలందు రూట్, మహబూబాద్ ఆర్డర్ నుంచి జనరల్గా యూజ్ చేస్తున్నారు. ఖమ్మంకి డెఫినెట్గా వస్తుంది. ఇక్కడైతే చిన్న చిన్న అమౌంట్లో బైక్తో పోయి తీసుకొస్తారు. కొంత కార్లు కూడా తీసుకో వెళ్ళొచ్చు. బట్ ఇప్పటివరకు మనకు పెద్దది ఎట్లా స్పెసిఫిక్గా పట్టుకునేది. బట్ రెగ్యులర్ సప్లై లోకల్కి అయితే
మేము పట్టుకున్నాం. రెగ్యులర్ సప్లై మన దగ్గర లిస్ట్ ఉన్నాయి. మన కమిషనరేట్కి పరిధిలో కొంతమంది ఇక్కడ ఇది మహబూబాబాద్లో ఉన్న పాత సప్లైర్స్ ఉన్నాయి, వాళ్ళ మీద అయితే మేము రెగ్యులర్గా సర్వేలెన్స్ పెడుతున్నాం. టాస్క్ ఫోర్స్ ద్వారా, లోకల్ పోలీస్ ద్వారా సర్వేలెన్స్ పెడుతున్నాం. కొన్ని ఇది బైక్ థెఫ్ట్కి ఇంక్రీజ్ కేసెస్ మేము రిజిస్టర్ చేస్తున్నాం. ఇది కూడా మేము ఇదే దృష్టిలో పెట్టుకొని రిజిస్ట్రేషన్ ఎక్కువ చేస్తున్నాము. ఎందుకంటే కొన్ని బైక్స్ థెఫ్ట్ అయిన తర్వాత పిల్లలు గంజాయి కోసం యూజ్ చేస్తున్నారు. దట్ ఈస్ వై ద ఇంక్రీజ్ ఇన్ registration of bike theft is also seen. Right. Thank you. Yes, పెరిగాయి. Yes, అదే లేదు పెట్రోలింగ్ అయితే ఇప్పుడు ఎక్కువగా అయింది. కొన్ని ప్లేసెస్లో అంతకుముందు బీట్ కూడా లేదు. మనకు ఇప్పుడు కొత్త ఫోర్స్ వచ్చినాయి, వాళ్ళకి కూడా పెట్టినాడు. హెడ్ క్వార్టర్ నుంచి కూడా ఎక్స్ట్రా ఫోర్స్ ఇవ్వడం జరిగింది టౌన్లో. ఇది మీరు చూస్తే హౌస్ బ్రేకింగ్కి లాస్ట్ ఇయర్ 466 కేసెస్లో 1.57 crore ప్రాపర్టీ మనీ వాజ్ లాస్ట్ ఆర్ వర్త్ ప్రాపర్టీ వాజ్ లాస్ట్. ఈ సంవత్సరానికి 700 కేసెస్లో కూడా సేమ్ ప్రాపర్టీ ఇస్ లాస్ట్ ఆల్మోస్ట్ 5.5. స్మాల్ థెఫ్ట్ ఆల్సో ఇస్ బీయింగ్ రిజిస్టర్డ్ నౌ. సో వీఆర్ రిజిస్టరింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ కేస్. ఏదైనా మీరు కంప్లైంట్ ఇస్తే నా ఇదైతే మేము రిజిస్టర్ చేస్తాం. సో వీఆర్ ఇంప్రూవింగ్ ద రిజిస్ట్రేషన్ ఫస్ట్. అప్పుడు మనకు పూర్తిగా డేటా వస్తుంది. నౌ దట్ ఈస్ బీయింగ్ పెట్రోలింగ్ అప్పుడు తర్వాత అవుతుంది. ఇప్పుడు రీసెంట్గా కొన్ని ఏరియాలో లోకల్ కూడా థెఫ్ట్ జరుగుతుంది. సో ఆల్మోస్ట్ 10-15 కేసెస్లో అక్యూజ్డ్ హ్యాస్ బీన్ ఐడెంటిఫైడ్. లోకల్ వాళ్ళు ఉన్నారు, బయట వాళ్ళు లేదు. ఇక్కడ లేదు, పట్టుకొస్తాము. ఆల్మోస్ట్ 10-15 కేసెస్ ఇమీడియట్గా డిటెక్ట్ అవుతుంది. మేము ఇది ఇంక్రీజ్ ఈజ్ నాట్ ఓన్లీ బికాజ్ ఇట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్, ఇది జరుగుతుంది. బట్ చిన్న థెఫ్ట్ కూడా రిజిస్ట్రేషన్ అవుతుంది. For patrolling also we will improve. More patrolling will be done in the town area and rural area. And the community to saha CCTV cameras ki memo request chestamu. We are working on that. Yes. ఇప్పుడు మెయింటెనెన్స్ కోసం కూడా సో మేము ఎప్పుడైతే ఎక్కువగా పెట్టడం జరిగింది. ఇది లాస్ట్ 3 monthsలో మా అడ్మిన్ అండ్ ఆల్ అదర్ ఆఫీసర్స్ దే హ్యావ్ వర్క్డ్ అవుట్. వాళ్ళే ఒక పూర్తిగా ఫుల్ కమిషనరేట్కి ఒక ప్రాజెక్ట్ తయారు చేయడం జరిగింది. మనకు ఇంపార్టెంట్ ఏరియా ఖమ్మం నుంచి బయట వెళ్ళడానికి, లోపలికి రావడానికి, దెన్ విదిన్ ద డివిజన్ ఎట్లా ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్, విదిన్ పోలీస్ స్టేషన్ ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్ అన్నీ మళ్ళీ మేము స్టార్ట్ నుంచి ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ ప్లేసెస్కి మేము కొత్తగా ప్రాజెక్ట్ ప్రకారంగా సీసీటీవీ కెమెరాకి ఒక ప్రాజెక్ట్ తయారు చేసాము. వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. మేము అందరు 3 మినిస్టర్తో మాట్లాడాము. దే హ్యావ్ ఆల్సో గివెన్ గో అహెడ్. దెన్ వీఆర్ ఆల్సో ట్రయింగ్ టు టాక్ టు అదర్ ఇండస్ట్రీ పీపుల్. వాళ్ళ అన్ని ప్లేసెస్లో మేబీ అవసరం లేదు, ఎంట్రీ ఎగ్జిట్ ముఖ్యం ఉంటే, ముఖ్యంగా ఇదే ఏరియా కవర్ అయితే మనకు చాలా కేసెస్ రిజాల్వ్ అవుతుంది. తర్వాత మెయింటెనెన్స్ ఎట్లా చేయాలి ఇది కూడా మేము వర్కౌట్ చేస్తాం. టౌన్ ఏరియాలో మున్సిపల్ కార్పొరేషన్ ఈజ్ ఆల్సో అగ్రీయింగ్ దట్ మేము కూడా మెయింటెనెన్స్ ఓకే చేసిస్తాము. దెన్ హౌ టు రూరల్ ఏరియా ఎట్లా చేయాలి అది వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్ టు ఇంప్రూవ్ ఇట్ అండ్ మేక్ ఇట్ బెటర్ చేసిస్తాం. రెగ్యులర్ ట్రాఫిక్ డిస్టర్బెన్స్ బాగుంది. మొన్న 4 days బ్యాక్ లారీ యాక్సిడెంట్ అయితే తెల్లవారు 3 గంటలకు యాక్సిడెంట్ అయితే సాయంత్రం 8 వరకు కూడా ఆ లారీ రిమూవ్ చేయకపోవడం వల్ల మళ్ళీ ఇంకో లారీ వచ్చి పర్సన్ చనిపోయింది సార్. స్పాట్ వచ్చింది మన కొత్త బస్ స్టాండ్ రెండు చాలా కాంప్లికేటెడ్ సార్. అక్కడ మెన్ను లేకపోవడం, సిగ్నల్ రైట్ లేకపోవడం, కేవలం ఏంటంటే డంకన్ డ్రైవ్ సాయంత్రం 7 to 8 1 hour డ్యూటీ చేస్తున్నారు తప్ప మెన్ అంటూ ఎక్కడ కనపడలేదు సార్ ఖమ్మం టౌన్లో. ఇప్పుడు మీరు ఉండే దగ్గర ఏదైతే ట్రాఫిక్ డైవర్షన్ పెట్టారో కేవలం ఒక మెన్ ఉన్నారు సార్. నేను చూసి వచ్చా ఒక మెన్ను అదే రోడ్డు కాల్ చేస్తారు. ఆ హైవే నుంచి వచ్చే హెవీ వెహికల్స్ కూడా అక్కడ కంట్రోల్ కాలేక డిస్టర్బెన్స్ అవుతుంది సార్. అది ఓన్లీ ఒక మెన్ ఉన్నారు సార్. ఇప్పుడు గాంధీ చౌక్లో 40 minutes పట్టింది సార్ ట్రాఫిక్ జామ్. ఎంత ఘోరం ఉందండి సార్ ట్రాఫిక్ 2 hours సార్. మీరు traffic jam మీరు 2 wheeler కనుక. No, I understand your issue. Traffic is not only traffic police station responsibility. అదే సార్ ట్రాఫిక్ సంబంధించినంత వరకు కామన్ మ్యానే సఫర్ అవుతున్నారు. Yes. ఇది కొంచెం
We are agreeing to it. Traffic problem is there. మేము డినై చేయరు. బట్ ట్రాఫిక్ ఇంప్రూవ్ చేయడానికి ఓన్లీ ట్రాఫిక్ కానిస్టేబుల్ క్యాన్ నాట్ ఇంప్రూవ్ ఇట్. జనాలు కూడా లా ఫాలో చేయాలి. లేన్ బాధ్యత అందరూ తీసుకోవాలి. తర్వాత మేము మొన్న ఇది రోడ్ సేఫ్టీ మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది దట్ కొన్ని ఎన్క్రోచ్మెంట్ ఉన్నాయి. ఎన్క్రోచ్మెంట్ కూడా క్లియర్ చేస్తే ట్రాఫిక్ ఇక్కడ జామ్ అయితే ఇక్కడ ప్రాబ్లం. ముందుగా ఎక్కడైనా ఎన్క్రోచ్మెంట్ ఉంటే అది కూడా బ్యాక్ సైడ్కి ఎఫెక్ట్ అవుతుంది. ఇది కూడా ఉన్నాయి కొన్ని ప్లేస్లో. రోడ్కి ఇక్కడ మీరు చెప్పినట్లు ప్లేస్లో ద రోడ్ డిజైన్ ఈజ్ లైక్ దట్ ఇట్ ఈజ్ స్లోప్. సో ఇది ట్రాఫిక్కి మేము ఈ మధ్యలో నేషనల్ హైవేలో మేము ఇది బ్యారికేడ్ పెట్టడానికి లేదు. కొన్ని ఇష్యూస్ బ్యారికేడ్ పెట్టడానికి స్పీడ్ బ్రేకర్కి లేదు. ఇది ఎన్హెచ్లో వీఆర్ వర్కింగ్ అవుట్ ఆన్ ఇది. ఇందులో ఒక టర్న్ కూడా ఉన్నాయి, వర్కింగ్ అవుట్ ఆన్ దట్ ఇష్యూ. నేషనల్ హైవే మీద తమిళనాడు వెళ్తే కర్ణాటక వెళ్తే జనరల్ విషయకు మీరు నా దృష్టికి సెపరేట్గా కూడా తీసుకురావచ్చు. సో ఐ హ్యావ్ ఎ నో ప్రాబ్లమ్, యూ కెన్ బ్రింగ్ ఇట్. ఎందుకంటే మేము యాన్యువల్ క్రైమ్ ట్రెండ్ కోసం మీకు పిలిపించాము. ఈ విషయం ఉంటాయి, యూ కెన్ బ్రింగ్ ఇట్ సెపరేట్లీ ఆల్సో. నా ఇదే చెప్తున్నాం. మీరు ఇఫ్ యూ ఆర్ వెరీ అవేర్, ఇది పోలీస్కి ఎంత బాధ్యత ఉంటుంది, వేరే డిపార్ట్మెంట్స్ కూడా బాధ్యత ఉంటుంది. సో మీరు కూడా ఒక అవేర్ సిటిజన్ అలాగే అవేర్ రిపోర్టర్ అలాగే ఇది సేమ్ ఇది ఎట్లా ఇంప్రూవ్ చేయాలి. ఇట్ ఈస్ టు బి ఇంప్రూవ్డ్ ఇన్ ద రోడ్ సేఫ్టీ మీటింగ్, నాట్ బై ద పోలీస్ ఓన్లీ. సో పోలీస్ కూడా మన తరఫున మేము బాధ్యత. మెన్ పెట్టడానికి మేము ఎంత మెన్ పెడితే ట్రాఫిక్ ఇప్పుడు మీరు చెప్తున్నారు ఆటోకి ఎక్కడ స్టాండ్ ఉంది, ఆటో వాళ్ళకి ఎక్కడ పంపారు, ఎక్కడ విల్ యూ డిసైడ్? మీరు డిసైడ్ చేస్తారా? హూ విల్ డిసైడ్ ఇట్? ఎట్లా లేదు సార్. కెన్ యూ డిసైడ్ దమ్? కెన్ యూ ఫోర్స్ దమ్ టు షిఫ్ట్ టు అదర్ ప్లేస్? షిఫ్ట్ చేయడానికి హౌ టు షిఫ్ట్ దమ్ టు అదర్ ప్లేస్? వీ హ్యావ్ టు పబ్లిక్ అండ్ ఇది ఇట్ ఈస్ నాట్ ఓన్లీ సింగిల్ ఇష్యూ. ఇప్పుడు లాస్ట్ టైం మేము మాట్లాడాము 2-3 ప్లేసెస్ మున్సిపాలిటీస్ ఐడెంటిఫైయింగ్ ఫర్ ఆటో స్టాండ్. వాళ్ళే ఐడెంటిఫై చేసినారా దెన్ వీ కెన్ ఎన్ఫోర్స్. నేను మీకు చెప్తాను మీరు ఇక్కడ పెట్టద్దు ఇక్కడ షిఫ్ట్ చేయండి, ఐ కెనాట్ డూ. నాదైతే నేను ఎన్ఫోర్స్మెంట్లో కేసు పెడదాం. బట్ వాట్ విల్ బి అవుట్కమ్? అందరికి ఇప్పుడు ప్రాబ్లమ్స్. సో వీ హ్యావ్ టు డిసైడ్. స్టేక్ హోల్డర్స్ ఉన్నాయి అన్ని. ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఇన్ ద టౌన్ ఇందులో చాలా స్టేక్ హోల్డర్స్ ఉన్నాయి. ఇప్పుడు హాస్పిటల్కి ఉన్నాయి, హాస్పిటల్కి కొంతమంది పాత సమయం నుంచి కట్టారు, నో పార్కింగ్. నేను ఇక్కడ వచ్చిన తర్వాత ఐ టుక్ ఎ డిసిజన్ దట్ విదౌట్ పార్కింగ్ వాళ్ళకి ఐ విల్ నాట్ గివ్ రిన్యూవల్ ఫ్రమ్ పోలీస్ సైడ్. వీ హ్యావ్ టేకెన్ డిసిజన్. ఇప్పుడు కొంతమంది పక్కన పార్కింగ్ ల్యాండ్లో తీసుకొని చేస్తాం. ఐ విల్ నాట్ సెండ్ ఫ్రమ్ మై సైడ్, ఎందుకంటే ఇదే ప్రాబ్లం వస్తుంది. మన తరఫు నుంచి ఏదైనా మేము చేస్తాము. బట్ పర్మిషన్ తీసుకున్నప్పుడు కొత్త హాస్పిటల్ దే షుడ్ మేక్ ఎ గ్రౌండ్ లెవెల్ పార్కింగ్. అప్పుడు రోడ్ కొంచెం క్లియర్ అవుతుంది. ఇప్పుడు పాత బిజినెస్ ప్లేసెస్ ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ గాంధీ సెంటర్ ఉన్నాయి. ఇట్ ఈస్ ఎ బిజినెస్ సెంటర్ ఇన్ ద ఖమ్మం. పాత యూ కెనాట్ షిఫ్ట్ ద బిజినెస్ సెంటర్ టు అదర్ ప్లేస్. వాళ్ళకి సామాన్ రావచ్చు, లారీలో వస్తుంది. మీరు వాడు ఎప్పుడు చెప్తే మీరు లారీలో బయట పెట్టుకుని తర్వాత ఇక్కడ కాస్ట్ పెరుగుతుంది. అక్కడ వర్కర్స్ ఉన్నారా, ఇది హమాలీస్ ఉన్నారా, వాళ్ళే ఎక్కడ పోతారు? సో లాట్ ఆఫ్ థింగ్స్ గెట్ అఫెక్టెడ్. ఎస్, జనాలకి ట్రాఫిక్లో కూడా కొంచెం ఇబ్బందులు ఉన్నాయి, అది కూడా అడ్రస్ చేసుకోవాలి. సో వీ విల్ డెఫినెట్లీ వర్క్ ఆన్ దిస్. మీరు అన్నీ మన దృష్టికి తీసుకు మేము డెఫినెట్గా ఈ సిస్టంలో వర్క్ చేసేస్తాం. విల్ ట్రై టు వర్క్ ఆన్ దిస్ డెఫినెట్లీ. ఎస్, ఎనీథింగ్ ఫ్రమ్ దిస్ సైడ్ అండ్ అదర్స్ కూడా ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఎస్, అట్లా ఇచ్చింది కంప్లైంట్. ఎస్, ఆ కేసులో వీడియోస్ ఉన్నాయి అండ్ లోకల్గా అక్కడ ప్రజెంట్ ఉన్నాయి. ఇప్పుడు దే హ్యావ్ ఆల్రెడీ గివెన్ కంప్లైంట్ ఇచ్చారు. బట్ ఐ థింక్ ఇట్ హెస్ బీన్ వెరిఫైడ్. ఎఫ్ఎస్ఎల్కి పంపించారు ఇది హ్యాండ్ రైటింగ్. వాళ్ళు ఆల్రెడీ లెటర్ రాసుకున్నారు, ఆయన లెటర్ రాసుకున్నారా, దెన్ దట్ హ్యాండ్ రైటింగ్ ఎవరికి ఉంది ఇది ఎఫ్ఎస్ఎల్కి పంపించాం. వన్స్ ఎఫ్ఎస్ఎల్ కమ్ దెన్ విల్ లుక్ ఇంటూ. చిన్న కొడుకు డౌట్ ఉంది, నా తండ్రి మరణం మీద డౌట్ ఉందని చిన్న కొడుకు రిటర్న్ గా కంప్లైంట్ ఇచ్చారు. దాని మీద కేసు కూడా నమోదు చేయలేదు. ఎవరైనాకి ఇల్లు ఎవరైనా చనిపోతే హూఎవర్ గివ్స్ కంప్లైంట్ అవర్ డ్యూటీ ఈజ్ టు ఇన్వెస్టిగేట్. సో బోత్ సైడ్ నుంచి ఏదైనా కంప్లైంట్ వచ్చింది, ఐ థింక్ వన్ సైడ్ ఒక కంప్లైంట్ వచ్చింది, అదర్ సైడ్ ఒక కంప్లైంట్ వచ్చింది.
ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్కి ఎఫ్ఎస్ఎల్ వచ్చిన తర్వాత ఎవరు రాశారు ఇది సూసైడ్ నోట్, వాట్ హ్యాస్ కన్స్పైర్డ్ బిఫోర్ నైట్, అది తర్వాత ఇన్వెస్టిగేషన్. ఇట్ ఈస్ బీయింగ్ ఇన్వెస్టిగేటెడ్, ఇన్వెస్టిగేషన్ స్టేజ్లో ఉన్నాయి. ఎస్ గతంలో కంటే ఇప్పుడు ఇంక్రీజ్ అయిన కేసు అంటే అప్ టు యూ అనలైజ్. నేనైతే డేటా చెప్పాము, హౌ డు యూ వ్యూ, మీరు ఎట్లా అనలైజ్ చేస్తారో ఏం రాస్తే ఇట్ ఈస్ అప్ టు యూ. నేనైతే పూర్తిగా డేటా మీకు చెప్పడం జరిగింది, ఎందుకు ఇంక్రీజ్ అయింది, వాట్ హ్యాస్ లెడ్ టు ఇట్. మీరు ఎప్పుడు కంప్లైంట్ ఇస్తారా? ఐ విల్ టేక్ కంప్లైంట్. పిటిషన్ ఆల్మోస్ట్ 30% నేను పిటిషన్ ఎక్స్ట్రా తీసుకున్నాను. వీ హ్యావ్ టేకెన్ మోర్ పిటిషన్, ఎంక్వైరీ రిజిస్టర్ చేసాం, లేకపోతే కొన్ని పిటిషన్ రిటర్న్ కూడా చేసుకో. వీఆర్ నాట్ బర్కింగ్ క్రైమ్, వీఆర్ టేకింగ్ ఆల్ ద పిటిషన్, అన్ని పిటిషన్ రిసీవ్ చేస్తున్నాం. సో కేసెస్, క్రైమ్ పాపులేషన్ పెరుగుతుంది, టౌన్ పెరుగుతుంది, జనాలకి వివిధ ప్రకారంగా ఇది చీటింగ్లో జనాలు ఇది జరుగుతుంది. వీఆర్ రిజిస్టరింగ్ ఎవ్రీథింగ్, దట్ ఈస్ వై ఇట్ ఈస్ సీన్ ద రిజిస్ట్రేషన్. ఇన్వెస్టిగేషన్ తర్వాత వీ కెన్ సే కొన్ని కేసెస్ కరెక్ట్ ఉంది, కొన్ని కేసెస్ లేదు, కొన్ని కేసెస్ వీఆర్ ఛార్జింగ్. సో బేస్డ్ ఆన్ దట్ వీఆర్ డూయింగ్. ఎస్ ఎస్ లేదు ఎట్లా చేయలేదు మీన్స్ మీరు అన్ని పిటిషన్ ఇస్తారు. ఇప్పుడు మీరు చెప్తారు నాకు నా భార్య గొడవ ఉంది, తర్వాత మీరు చెప్తారు నాకు కేసు వద్దు, ఏం చేయాలి? వాట్ డు వీ డూ? మీరు చెప్తారు ఆయనకి డబ్బు ఇచ్చాము, ఆయన పిటిషన్ ఇచ్చిన తర్వాత మేము ఆయనకి పిలుస్తాను, అప్పటివరకు మీరు బయట దౌర్లో సార్ నాకు పిటిషన్ వద్దు. మీరు చెప్తారు ఇప్పుడు నా భూమిలో ఇక్కడ ఉన్నాయి సార్, నాకు నా తమ్ముడికి గొడవ ఉంది, ట్రెస్ పాస్ చిన్నది ఉన్నాయి, తర్వాత మీరు రెవెన్యూకి వెళ్తున్నారు. మేము చూస్తాం అనేది సివిల్ మ్యాటర్, మేమే రిజిస్టర్ చేయరు. సివిల్ మ్యాటర్ మేము ఎట్లా రిజిస్టర్ చేద్దాం? పిటిషన్ తీసుకుంటున్నాం, బట్ రిజిస్ట్రేషన్ అన్నీ జరగదు. మీరు పిటిషన్ ఇచ్చారా, అది కేసు ప్రైమ్ అఫేసి ఇందులో ఎవిడెన్సే లేదు, అప్పుడు అయితే పిటిషన్ రిసీవ్ చేస్తున్నాం. రిసీవింగ్ పిటిషన్ మీన్స్ వీఆర్ బీయింగ్ రెస్పాన్సివ్ టు యువర్ గ్రీవెన్స్, లేకపోతే మేము రిటర్న్ చేస్తాం, అట్లా లేదు. మన బాధ్యత మీరు రిసీవ్ చేయాలి. ఇందులో క్రైమ్ అయింది లేదు, దట్ ఓన్లీ విల్ బి కన్వర్టెడ్ టు ఎఫ్ఐఆర్. 100 పిటిషన్ పోలీస్ స్టేషన్కి వస్తుంది, అన్ని క్రైమ్ ఉంది లేదు అది చూసుకోవాలి. కొన్ని సివిల్ మ్యాటర్ ఉన్నాయి, కొన్ని అవుట్ ఆఫ్ ఇది కొన్ని ఇష్యూతో ఇస్తారా, మీకు అన్నీ తెలిసింది. యు ఆర్ ఆల్ మీడియా, మీకు తెలిసింది ఇది. సో అన్ని రిజిస్ట్రేషన్కి 100% రిజిస్ట్రేషన్ చేస్తున్నాము. వేర్ ఎవర్ క్రైమ్ యాజ్ అకర్డ్, క్రైమ్ అయితే విచ్ ఈజ్ క్రైమ్ అది 100% జరుగుతుంది. సివిల్ మ్యాటర్ కొన్ని అయితే ఇందులో కూడా క్రైమ్ అవుతుంది, కొన్ని సివిల్ మ్యాటర్ ఆల్సో టర్న్ ఇంటూ క్రైమ్, అది కూడా రిజిస్ట్రేషన్ చేస్తుంది. ఎస్ ఎస్ అన్ని ఎస్ ఆల్రెడీ దట్ 1530 1530 1930 అంతకుముందు 155 అట్లా ఉన్నాయి. 1930 నంబర్ అందరికీ ఇట్ ఈస్ ఆల్రెడీ రెగ్యులర్గా చెప్తున్నాము, మీడియాలో చెప్తున్నాము, వాట్సాప్లో చెప్తున్నాము. 1930కి కాల్ చేస్తే ఇమీడియట్గా దెన్ సిసిపిఎస్ సెపరేట్గా పోలీస్ స్టేషన్ ఉంది. మీరు లోకల్ పోలీస్ స్టేషన్కి పోతే మన వాళ్ళు చేస్తున్నారు. వీఆర్ హోల్డింగ్. ఫస్ట్ అయితే సైబర్ క్రైమ్లో ఏమవుతుంది, క్రైమ్ అయింది, మీరు ఇమీడియట్గా డీటెయిల్ 1930లో షేర్ చేస్తే, లేకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్తే వాళ్ళే డబ్బు ట్రాన్స్ఫర్ అయితే స్టాప్ చేయాలి. ఫస్ట్ ఇదే ఉంటుంది, తర్వాత ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇప్పుడు మనం చెప్పాము, కొంతమంది ఇన్వెస్ట్మెంట్ కోసం మెసేజ్లు వచ్చి చేస్తారు, యూపీఐ ఫ్రాడ్ అన్నీ మేము చెప్తున్నాం. ఓన్లీ ఈ క్రైమ్ కంట్రోల్ చేయడానికి ఓన్లీ ఫస్ట్ స్టెప్ ఈజ్ అవేర్నెస్. అందరికీ అవేర్నెస్ ఉండాలి. మీరు చెప్తారు నాకు సార్ ఇన్వెస్ట్మెంట్ చేయండి, మెసేజ్ ద్వారా పంపిస్తారు, సార్ మీ డబ్బు డబల్ చేస్తాం. నేను మీకు ఎందుకు నమ్మకం చేయాలి? వై షుడ్ ఐ షేర్ మై ఓటీపీ టు యూ? ఎందుకు ట్రాన్స్ఫర్ చేయాలి డబ్బు? ఇది అందరికీ అవగాహన ఉండాలి. No, that means మీ దగ్గర డేటా లేవు, యు ఆర్ నాట్ హ్యావింగ్ ఎ డేటా, యు ఆర్ డైరెక్ట్లీ సేయింగ్ నో బడీ హ్యాస్ బీన్ అరెస్టెడ్. ఇప్పుడు కూడా ఇక్కడ జైల్లో జార్ఖండ్ వల్ల ఉన్నారు, కొంచెం వర్కౌట్ చేయండి. యూ షుడ్ ఆల్సో వర్కౌట్. సో జార్ఖండ్ నుంచి వచ్చి తీసుకొచ్చాము, నార్త్ నుంచి తీసుకొచ్చాము, అన్ని స్టేట్ ఇక్కడ ఉంది కేసెస్ వేరే. ఫస్ట్ ఇందులో మెయిన్లీ డబ్బు పోతుంది, దే ఆర్ ట్రాన్స్ఫరింగ్ మనీ. మీరు నాకు చీటింగ్ చేసింది, మీ దగ్గర డబ్బు లేదు, మీరు డైరెక్ట్గా ఆయనకు పే చేశారు.
ఆయన నుంచి మీరు ఒక సామాన్ ఆర్డర్ చేశారు, ఆయనకి తెలియదు ఇది డబ్బు ఎట్లా, ఆయనకి ఎట్లా తీసుకొస్తాం? మీకు మేమైతే మీకే పట్టుకురావాలి. ఆయనకు మీరు ఆల్రెడీ బట్టలు ఆర్డర్ ఇచ్చింది, ఆయన ఈజ్ బట్టలు సప్లై, మీరు ఆర్డర్ ఇచ్చారు, ఆయన బట్టలు సప్లై ఇచ్చారు, ఆయనకు మీరు ఇమీడియట్గా డబ్బు ట్రాన్స్ఫర్ చేశారు. ఆయనకు తెలియదు ఇది డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది. హీ కెనాట్ బి పిక్డ్ అప్ ఈజీలీ. సో మేమైతే ఆయనకి పట్టుకోవాలి. సో ఉన్నాయి కొంతమందికి ఆల్రెడీ తీసుకొచ్చాము, బయట ప్రాంతం నుంచి తీసుకొచ్చాము, లోకల్ వాళ్ళకి కూడా పట్టుకున్నారు, బెంగళూరు నుంచి తీసుకొచ్చాము, రూరల్ కేసులో బెంగళూరు నుంచి తీసుకొచ్చారు, వాళ్ళకి ఆన్లైన్ ఫ్రాడ్ చేశారు. బట్ మ్యాక్సిమం ఇప్పుడు మీరు చూడండి, సో రికవరీ ఈజ్ ఆల్సో ఇంక్రీజింగ్. డబ్బు ఎక్కువ పోతుంది ఎందుకంటే ఇది మోస్ట్ ఆఫ్ ద మనీ ఈజ్ గోయింగ్ ఇన్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్. ఆన్లైన్లో క్రిప్టో కరెన్సీ పెట్టి దెన్ దే ఆర్ ట్రాన్స్ఫరింగ్, ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. కొంతమంది డైరెక్ట్గా ఇది యూఎస్డిటీలో కన్వర్ట్ చేస్తారు, అండ్ దేర్ ఆర్ వెబ్సైట్ అక్కడ పర్చేజ్ చేస్తారు. ఇట్ ఈస్ పర్చేజ్ ఫ్రమ్ అన్నోన్లో మీరు చేసి ఒక 70% 70 రూపీ 84 రూపీస్కి యూఎస్డిటీలో మీకు 88 ఇస్తారు. ఆల్మోస్ట్ హవాలా ఇలీగల్గా ఇస్తారు. బట్ ఆయన మీకు తెలియదు, జస్ట్ మీకు అయితే ఎక్స్ట్రా 4 రూపీస్ వస్తుంది, యూ సెల్ ఇట్, బట్ యూ హ్యావ్ గాట్ దిస్ మనీ ఫ్రమ్ చీటింగ్ సంబడి ఎల్స్. ఇప్పుడు డబ్బు కూడా రాదు. సో ఇట్ ఈస్ బికమింగ్ మీనెస్. సో అవగాహన అందరికీ అయితే అవేర్నెస్ ద్వారా మెయిన్ కంట్రోల్ చేయాలి. ఇఫ్ ఎనీ సైబర్ ఫ్రాడ్ హ్యాపెన్స్ విత్ ఎనీబడి, గోల్డెన్ అవర్లో 1930 ఇమీడియట్గా కాల్ చేయాలి, పూర్తిగా డీటెయిల్ షేర్ చేయండి. లేకపోతే ఇమీడియట్ నియరెస్ట్ పోలీస్ స్టేషన్ కూడా పోతే దట్ ఈజ్ ఆల్సో ఫైన్. అదర్వైజ్ వీ హ్యావ్ ఎ CCPS హియర్, సైబర్ క్రైమ్ సెపరేట్ పోలీస్ స్టేషన్ ఉన్నాయి హెడ్ క్వార్టర్, దే కెన్ విజిట్ దట్ ఆల్సో, నియరెస్ట్ పోలీస్ స్టేషన్ ఆల్సో, ఆర్ 1930. అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ దెన్ ఇట్ కెన్ బి సేమ్. వాళ్ళకి ఎప్పుడైనా ఇన్వెస్టిగేషన్లో ద మెయిన్ అఫెండర్ దొరికితే ఎక్కడైనా, అన్ని రాష్ట్రాల్లో కేసెస్ ఉన్నాయి, ఇక్కడే కాదు వేరే స్టేట్లో కూడా ఉంటాయి, అన్ని ప్లేసెస్కి వాళ్ళే పోలీస్ తీసుకెళ్తున్నారు. చాలామంది చాలా రోజుల నుంచి మెనీ ఇయర్స్ దే ఆర్ నాట్ కమింగ్ అవుట్. ఇక్కడ మన దగ్గర కేసు ఉన్నాయి, హైదరాబాద్లో కేసు ఉన్నాయి, మహారాష్ట్రలో కేసు ఉన్నాయి, అన్ని స్టేట్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ప్రజెంట్లీ మన జిల్లాలో జార్ఖండ్ వాళ్ళు ఉన్నారు, జార్ఖండ్లో కూడా వాళ్ళ మీద కేసెస్ ఉన్నాయి, మన దగ్గర కేసెస్ ఉన్నాయి, వేరే రాష్ట్రంలో కేసెస్. దే హ్యావ్ బీన్ కాల్డ్. ఓకే, యా ఉదయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లడ్ టైంలో పోలీస్ శాఖ పనితీరు చాలా ప్రశంస చేస్తారు. సెకండ్ థింగ్, సిబ్బంది కొరత చాలా ఉన్నట్టు అర్థమవుతుంది. ఇస్తున్నాము, మీరు CCRB తరఫు నుంచి PR తరఫు నుంచి డేటా ఇస్తున్నాము. సైబర్ క్రైమ్కి ఎప్పుడైనా ఒక కేసు జరిగితే అప్పుడు డీటెయిల్ ఇస్తాము. సో దట్ మీరు కూడా రాస్తే జనాలకు మోర్ అవేర్నెస్ విల్ బి క్రియేటెడ్. ఏదైనా మోడ్లో అయితే ఇమీడియట్గా మేము PR ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాము. ఈ CCPSలో కూడా జరిగితే వాళ్ళ ద్వారా కూడా మేము ఇస్తాం. వీల్ గివ్ దట్ 1930. అంటే ఈ సైబర్ క్రైమ్ సంబంధించి పల్లెటూళ్ళలో కూడా సెల్ ఫోన్ డిజిటల్ టెక్నాలజీ ఉంది. పోలీస్ స్టేషన్లు రాధాకు మీద 1930 డబ్బు ఫ్రీజ్ అవుతుంది ఫస్ట్. బోర్డు నెంబర్ అనేది అట్లా కాదు, ఫైల్ చేయాలి. ఇన్వెస్టిగేషన్ టైం పడుతుంది, కొన్ని ఇన్వెస్టిగేషన్ వేరే ఇన్వెస్టిగేషన్ ఎవిడెన్స్ చాలా కలెక్ట్ చేయాలి. కొన్ని ఇన్వెస్టిగేషన్లో పేపర్ వేరే డిపార్ట్మెంట్ రావాలి, సర్టిఫికేట్ రావాలి, మెడికల్ రిపోర్ట్ రావాలి, అండ్ ఎవిడెన్సెస్కి ఓరు వాళ్ళ ఇది స్టేట్మెంట్ ఇవ్వాలి. సో FSL నుంచి చాలా ఇబ్బంది ఉంటుంది. ఇది కూడా మేము ప్రాసెస్ ద్వారా తీసుకురావాలి. అప్పుడు కొన్ని కేసెస్లో టైం పడుతుంది. సో అట్లయితే మేము రివ్యూ చేస్తున్నాము రెగ్యులర్గా. పాత కేసెస్ ఇప్పుడు 4 years బ్యాక్ కేసెస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ మనకు కూడా ప్రెషర్ ఉంటుంది కోర్ట్ తరఫు నుంచి, మన తరఫు నుంచి, మన DGP ఆఫీస్ నుంచి. ద ప్రీవియస్ ఓల్డ్ కేసెస్ హ్యాస్ టు బి డిస్పోజ్డ్. సో రెగ్యులర్ రివ్యూలో ఓల్డ్ కేసెస్ డిస్పోజల్ మేము ప్రయారిటీలో పెడుతున్నాం. ఎస్, జస్ట్ బ్రీఫ్ యూ ఆల్. సి ఇప్పుడు ది గోల్డ్ స్కామ్ ఇక్కడే కాదు, గోల్డ్ స్కామ్ ఇట్ ఈస్ ఆల్సో ఓల్డ్
ఏమో ఇప్పుడు ఫస్ట్ టైం జరిగింది. మేబీ ఇక్కడ ఖమ్మంలో మన దృష్టికి ఫస్ట్ టైం వచ్చింది. ఇది హైదరాబాద్లో కూడా జరుగుతుంది, వేరే ప్రాంతంలో కూడా, వేరే రాష్ట్రంలో కూడా జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా కొంతమంది రోల్డ్ గోల్డ్, కొంతమంది నార్మల్లో పైన నుంచి కొన్ని లేయర్ వరకు గోల్డ్ పెట్టుకొని గోల్డ్ వెయిట్ తగ్గి అక్కడ లోన్కి పెడతారు. లోన్ తీసుకొని దెన్ దే ఎంజాయ్ లోన్. తర్వాత బ్యాంకులో అయితే అప్రైజర్ మీద డిపెండెంట్ ఉంటారు. అప్రైజర్ ఏం చేస్తే ఆయన అప్రైజర్ ఉంటారు, ఆయన రిపోర్ట్ ఇస్తారు. అది రిపోర్ట్ ఎట్లా ఉంది అది ప్రకారం వాళ్ళు లోన్ ఇస్తారు. బికాస్ బ్యాంక్ ఈజ్ ఆల్సో నాట్ ఏ స్పెషలిస్ట్ ఇన్ గోల్డ్. మీరు జనరల్గా లోన్ తీసుకున్నది ప్రాపర్టీ అది లోన్ కోసం ఏదైనా ప్రాపర్టీ ఇవ్వాలి, లేకపోతే మీకు క్రెడిట్ స్కోర్ ఉండాలి. ఇందులో అయితే డైరెక్ట్గా ఉంది. గోల్డ్ లోన్ ఇది డైరెక్ట్ లోన్, ఎందుకంటే లెటరల్ అవసరం లేదు, గోల్డే లెటరల్ ఉంటుంది. సో డైరెక్ట్గా అప్రైజర్ సర్టిఫికేట్ ఇస్తే తీసుకుంటున్నారు. సెకండ్ అప్రైజర్ ఎప్పుడైనా అప్రైజర్ వస్తారా అప్పుడు ఆర్ మధ్యలో ఎప్పుడైనా వాళ్ళు చెక్ చేస్తే అప్పుడు వాళ్ళకి దృష్టికి వస్తే ఇమీడియట్గా కేసెస్ ఇస్తారు. ఇందులో టూ టైప్ ఆఫ్ ఫ్రాడ్ హ్యాపెన్స్. వన్ ఈజ్ కంప్లీట్లీ ఫేక్ గోల్డ్. గోల్డ్లో రోల్డ్ గోల్డ్ ఉంటాయి. దట్ ఏం చెప్తారు 1% 1 గ్రామ్ గోల్డ్, దట్ ఈస్ కంప్లీట్లీ నో గోల్డ్. ఇది ఒకటి. సెకండ్ అయితే గోల్డ్ ఉంటుంది బట్ పైన లేయర్స్ కోటెడ్ ఉంటుంది, కోటింగ్ ఎక్కువ ఉంటుంది. కింద అయితే నార్మల్ వేరే మెటల్ ఉంటుంది. అది కూడా యాక్చువల్గా ఫ్రాడే. దిస్ ఈజ్ అబౌట్ ద గోల్డ్. థర్డ్ ఫ్రాడ్ ఉంటుంది, బ్యాంక్లో లోన్ విదౌట్ గోల్డ్ ఇస్తారు. దర్ ఈజ్ నో గోల్డ్, ఓన్లీ రికార్డులో దే ఇష్యూ అ గోల్డ్ లోన్. అది కూడా జరుగుతుంది. అప్పుడు లోపలికి లాకర్లో చూస్తే దే హ్యావ్ టు చెక్ ద కౌంట్ ద ప్యాకెట్స్. 90 లోన్ ఇష్యూ చేసింది ఒక బ్యాంక్, మేనేజర్ గోస్ అండ్ చెక్ దట్ లాకర్. అప్పుడైతే 80 ప్యాకెట్స్ ఉంటాయి. దట్ మీన్స్ 10 లోన్స్ హ్యావ్ బీన్ ఇష్యూడ్ విదౌట్ యాక్చువల్ గోల్డ్ ఆర్ యాక్చువల్ రోల్డ్ గోల్డ్ ఆర్ ఎనీ నో గోల్డ్, నో ఓన్లీ పేపర్లో ఇష్యూ చేస్తుంది. అది కూడా జరుగుతుంది. సో దిస్ కమ్స్ వెన్ బ్యాంక్ డస్ ఎ ఆడిట్ అండ్ వాళ్ళకి అప్రైజర్ చేస్తారు. ఇది జరుగుతుంది. మన దృష్టికి వచ్చారు, మేము కేసు రిజిస్టర్ చేసాము. ఆల్మోస్ట్ వీ హ్యావ్ రిజిస్టర్డ్. కొన్ని రికవరీ కూడా అయింది. ఐ థింక్ గ్రామీణ బ్యాంక్ ఆర్ సమ్ DCCB బ్యాంక్కి కొన్ని ఆల్రెడీ నడుస్తుంది. ఒక పెద్ద కేసు ఇప్పుడు పెండింగ్ ఉన్నాయి. ఇందులో ఇట్స్ ఎ చైన్. మన దగ్గర జరిగిన కేసులో 2-3 పర్సన్స్ ఆర్ ఫ్రమ్ హైదరాబాద్, శ్రీశైలం. తర్వాత ఇక్కడ లోకల్ పర్సన్ ఉన్నారా, ఆయన మళ్ళీ 2 వేరే వాళ్ళకి మధ్యలో తీసుకుని కమిషన్ ఇచ్చి 100 ఊరు నుంచి ట్రైబల్స్కి ఇచ్చి లోన్కి పంపించారు. వాళ్ళకి కూడా 5,000 రూపీస్ ఇచ్చి లోన్ తీసుకున్నారు. ఎవరికి డౌట్ రాకుండా అట్లా చేశారు. సో దట్ ఈస్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ కేస్ విచ్ ఈస్ స్టిల్ బీయింగ్ ఇన్వెస్టిగేటెడ్. సార్, ఆపరేషన్ ముస్కాన్లో కొంతమంది పిల్లల్ని మీరు హ్యాండిల్ చేసుకున్నారు. ఆ తర్వాత ఖమ్మంలో చాలా మంది బంగ్లాదేశ్ నివాసం ఉంటున్నారని, ఇల్లీగల్గా ఇండియాలోకి వచ్చారని ఆ టైంలో కొంత క్లియర్గా చెప్పలేదు. ఆ తర్వాత అప్డేట్ కూడా ఏం రాలేదు. సో వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళకి పంపించారు బంగ్లాదేశ్కి. ఎంతమంది ఉన్నారు సార్ బంగ్లాదేశ్? సో మన దృష్టికి వచ్చిన ఎవరైనా అయితే మేము వెరిఫై చేసుకున్నాం. మన దగ్గర డేటా లేదు, ఎందుకంటే ఎవరైనా విదౌట్ వీసా ఇండియాకి వస్తారు, విదౌట్ లీగల్ డాక్యుమెంట్ వస్తారు, దే బికమ్ ఇలీగల్. ఏదైనా కంట్రీ నుంచి ఎవరైనా, వెదర్ హీ కమ్స్ ఫ్రమ్ US, హీ కమ్స్ ఫ్రమ్ బంగ్లాదేశ్, హీ కమ్స్ ఫ్రమ్ ఎనీ అదర్ కంట్రీ, విదౌట్ డాక్యుమెంట్కి ఎవరైనా ఇక్కడ మన దేశంలో ఎంట్రీ లేదు, దే బికమ్ ఇలీగల్ ఇమిగ్రెంట్. అప్పుడు మన దృష్టికి కొంతమంది వచ్చింది, వాళ్ళకి మేము వెరిఫికేషన్ చేయడం జరిగింది. దెన్ వీ హ్యావ్ బుక్డ్ కేస్. కొంతమంది ఫేక్ డాక్యుమెంట్ ద్వారా ఇక్కడ వాళ్ళకి డాక్యుమెంట్ కూడా ప్రాప్తి చేయడం జరిగింది. సో వాళ్ళకి కేసు అయింది. 7 మెంబర్స్కి ఐడెంటిఫై చేసి ప్రాపర్గా MHA ద్వారా, ఉమెన్ అండ్ చైల్డ్ ఆఫీస్ ద్వారా, ప్రాపర్ లీగల్ ప్రాసెస్ ద్వారా వాళ్ళకి బంగ్లాదేశ్కి పంపించారు. థ్యాంక్ యూ. అయింది, ఇట్ హస్ బీన్ డిటెక్టెడ్. ఇది డిటెక్ట్ అయింది అండ్ మేము ఆల్రెడీ ప్రెస్ మీట్ కూడా
ప్రెస్ మీట్లో మీకు చెప్పాము పూర్తిగా ఫుల్ డీటెయిల్స్ హ్యావ్ బీన్ గివెన్. సో దట్ ఈస్ వన్ మర్డర్ ఫర్ గెయిన్ విచ్ హ్యాస్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్, బట్ ఇందులో కూడా ఫ్యామిలీ మెంబర్ గాట్ ట్రాప్డ్. సో ఇట్ ఈస్ నాట్ సడన్లీ బయట నుంచి వచ్చారు అట్లా 6-7 మంత్కి వాళ్ళ టచ్లో ఉన్నారా, ఫ్రెండ్ రిలేషన్ డెవలప్ చేశారా. సో మేము అప్పుడు కూడా జనాలకు చెప్పిన అవగాహన ఉండాలి. వీ షుడ్ నాట్ ట్రస్ట్ వేరే అన్నోన్ పర్సన్కి ఇల్లు విదౌట్ వెరిఫికేషన్ ఇవ్వద్దు, అది కూడా చెప్పడం. ఎస్. సో ఎనీథింగ్ ఎల్స్, అదర్వైజ్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. డీటెయిల్ బాగా పొలిటిషియన్ అయినా సరే గెలిస్తే మాకు చెప్పండి, మేము వాళ్ళు ఎవరు పడతాం.